నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. హాయ్ అండి, నా పేరు డాక్టర్ గజ్జాల భాస్కర్ రెడ్డి అండి. నాది బీడిఎస్ వచ్చి ఉస్మానియాలో చేశానండి. ఎండిఎస్ వచ్చి నా స్పెషలైజేషన్ ఆర్థో అండి. ఆర్థో అంటే క్లిప్స్ అండి. మరియు ఇప్పుడు రీసెంట్గా వచ్చే అలైనర్స్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేసి అధునాతనంగా అడ్వాన్స్డ్గా బ్రేసెస్ అనేవి కనపడకోకుండా చాలా అడ్వాన్స్డ్గా ఇస్తున్నామండి. మన దగ్గర అలైనర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అట్లాగే మన క్లినిక్లో ఎక్స్రే సదుపాయం కలదు. రూట్ కెనాల్స్ అన్నీ మనం ఇక్కడే ఒకే చైర్ పైన ఇంట్రా ఓరల్ కెమెరా అన్నీ ఒకే చైర్లో కూర్చొని పేషెంట్ అక్కడి నుంచి లేవకోకుండా అక్కడనే మొత్తం అంతా సదుపాయం కలదండి. మన దగ్గర అన్నీ అడ్వాన్స్డ్గా ఉండే సిమెంటేషన్ కానీ రూట్ కెనాల్ కానీ ఏవైనా సరే అడ్వాన్స్డ్గా ఉంటాయండి. రూట్ కెనాల్ కూడా మనము సింగిల్ అటెంప్ట్లో మనం చేస్తామండి. అందరు తిప్పుకున్నట్టు 2-3 సార్లు తిప్పడం అట్లాంటిది ఏమి ఉండదండి. అడ్వాన్స్డ్గా రూట్ కెనాల్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. అట్లాగే ఏవైనా సరే పనులు లేని వాళ్ళకి ఇంప్లాంట్లు వేయడం కానీ అధునాతనంగా ఇంప్లాంటేషన్లు కూడా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చాయి. అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ఎరుముక్కపల్లె అండి, మన రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది. సో మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? నాది మెయిల్ ఐడి ఉందండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి. మెయిల్ ఐడి వచ్చి bhaskar@gmail.com అండి. ఇన్స్టా ఐడి వచ్చి గజ్జల డెంటల్ కేర్ అంతే అండి. ఇన్స్టాగ్రామ్ మనకి ఏమన్నా ముందే అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలి? అపాయింట్మెంట్ కొరకు నా ఫోన్ నెంబర్ మన ఆన్లైన్ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉందండి. ఓకే, నా మొబైల్ నెంబర్ వచ్చి 9642503223 అండి. బయట ఉన్న డెంటల్కి మన దానికి డిఫరెన్స్ ఏంటి? బయట ఉన్న డెంటల్కి అదే చెప్పాను కదండి, రూట్ కెనాల్ వచ్చి మన దగ్గర అధునాతనంగా ఉంటుందండి. ఒకటే సింగిల్ సిట్టింగ్లో మనం చేస్తాము. బయట 2-3 సార్లు అట్లా తిప్పుతూ ఉంటారండి. మనం అయితే సింగిల్ సిట్టింగ్లో మ్యాక్సిమం సెట్ చేస్తామండి. సార్, అన్నిటికన్నా ఎక్కువ ఆధునిక పరికరాలు ఉన్నాయి కదా, మన కాడ ఏమైనా ట్రీట్మెంట్ కావాల్సిన అమౌంట్ ఏమైనా ఎక్కువ తీసుకోవడం జరుగుతుందా? అట్లేం లేదండి, ట్రీట్మెంట్ జెన్యూన్గా ఉంటుందండి. 100% రిజల్ట్ పక్కా ఉంటుంది. రీసెంట్గా మా సార్కే చేశాను. ఆయనకి రీసెంట్గానే ఇంప్లాంటేషన్ వేసాము. కొన్ని క్యాప్స్ రూట్ కెనాల్ చేసి అన్ని అధునాతనంగా చేశానండి. అండ్ దానికి తోడు నేను ఆల్రెడీ నాది 5 years ఎక్స్పీరియన్స్డ్ ఉందండి. సో 5 years నుంచి నేను ఈ సేవలు చేస్తూ ఉన్నానండి. వచ్చేయండి, ఎరుముక్కపల్లె సర్కిల్ నుంచి మన రీసెంట్గా పెట్టిన మన అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ మధ్యలో ఉంటుందండి. సో మనకు కిందనే ఉంటుంది, బాగా నీట్గా అవైలబిలిటీ ఉంటుంది, బాగా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి. అట్లాగే ట్రీట్మెంట్ పరంగా ఎలాంటి మరీ ఏదో ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివి ఏమి అనుకోవద్దండి. చూసి ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు మనము దానికి తగినట్టు మనము ఏర్పాటు చేస్తామండి. ఈయన పేరు రాజేష్ కుమార్ రెడ్డి అండి, లాయర్ గారు. ఈయనకు రీసెంట్గా మనం ట్రీట్మెంట్ అందించడం అయినది. ఆయన మాటల్లో మీకు 2 వాక్యాలు అండి, చెప్పండి సార్. నేను రాజేష్ కుమార్ రెడ్డి, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ కడపలో. ఈ మధ్యన నాకు ఈ డెంటల్ ప్రాబ్లం వచ్చి నేను ఒక టీత్ వేరే హాస్పిటల్లో తీయించుకోవడం జరిగింది.
అది తీయడంలో అక్కడ నాకు పెయిన్ఫుల్గా ఉండింది. సరిగా నాకు ఆ టీత్ రిమూవ్ చేయడం జరగలేదేమో అనిపించింది. సబ్సిక్వెంట్గా నేను ఇంకొక టీత్ వేరే టీత్ కూడా ప్రాబ్లం వచ్చింటే డాక్టర్ భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి రావడము, ఆయన దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందండి. ఆయన ఒక టీత్ తీయాలనే అవసరం ఏర్పడి ఆయన క్లినిక్లో ఉండేటువంటి మెటీరియల్ ఆధారంగా మొత్తం నాకు లోపల స్కాన్ చేసి చూడడం జరిగింది. అక్కడ నాకు ఏ యొక్క టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టీత్ ఏ విధంగా దెబ్బతినింది అది క్లీన్గా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి నాకు ఆయన ఒక టీత్ తీయడం జరిగింది. ఒక 2 టీత్లకు వచ్చేసి రూట్ కెనాల్ ఛానల్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక టీత్ వచ్చి ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ చేయడం అన్నీ కూడా చాలా నీట్గా, చాలా శ్రద్ధగా, చాలా ఇబ్బంది లేని విధంగా పేషెంట్కు నొప్పి కలగకుండా, బాధ కలగకుండా చాలా ఎక్స్పీరియన్స్గా ఆయన చేయడం నాకు చాలా తృప్తినిచ్చిందండి. అదేవిధంగా ఆయన ఇక్కడ చేయడమే కాదు, అవసరమైతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ డాక్టర్లను కూడా పిల్లంపి ఆయన ఆ ప్రాబ్లము ఏదైనా కానీ ఇక్కడ అది రెక్టిఫై చేసి పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు భవిష్యత్తులో టీత్ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ కలగకుండా సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన మంచి డాక్టర్ అని నా అభిప్రాయం అండి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అతనాతన టెక్నాలజీ ఈ రోజుకు తగిన విధంగా అవన్నీ కూడా మనకు అన్ని ఉపయోగకరంగా ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది, ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాడు. తర్వాత డబ్బు విషయంలో కూడా మరీ అంత కఠినంగా లేకుండా పేదోళ్లకు అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన ట్రీట్మెంట్ బాగా ఇవ్వడము, ఆయన మంచి పేరు గల డాక్టర్గా ఇప్పటికే స్థిరపడినటువంటి మంచి డాక్టర్ అండి. ఈ ఎర్రమొక్కపల్లె సర్కిల్లో ఆయనకు మంచి అనుభవం, పేరు ఉందని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆయన మంచి సేవ చేస్తున్నాడు. ఆయనకు ఇంకా ఈ ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ మార్చడం జరిగింది. ఇక్కడ కూడా చాలా శుద్ధంగా మంచి వాతావరణంలో ఈ క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు పేదలకు చేసే విధంగా ఆయనకు అవకాశం కలిగింది. ఆ దేవుడుగా మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.